కూడా మరొకసారి కేంద్రానికి నమస్కరిస్తూ ఈరోజు పోయినసారి 2018లో ఓడిపోతే మళ్ళా భువనగిరిలో ఎంపీగా ఉంటే నేను అనుకున్నా మన నల్గొండ వస్తానో రానుకున్నా. కానీ మళ్ళా మీరు ఎంతో ప్రేమతో ఆదరించి కష్టపడి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించి కీలక పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మీకు తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఆ తర్వాత 5 కూడా కాంగ్రెస్ వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇక నేను దృష్టంగా ఢిల్లీకి ఏం జరిగిందో పోయినా తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నాం, స్వాతంత్రం కోసం కొట్లాడితే జైలుకి వస్తే ర్యాలీలు తీస్తారు, బాంబులు కాలుస్తారు. నేను ఎందుకు బాంబులు కాల్చి రోడ్డు అర్థం కాదు. ఎందుకు బాంబులు కాల్చుతారైనా వేరే బాంబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైల్లోకి పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాను అంటే ఇంకేమైనా కొట్టాలి, ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైల్లోకి వస్తే వేలు వస్తే బాంబులు కాలుస్తారు. వాళ్ళ పరిస్థితి అట్టుంది. మన పరిస్థితి బాగున్నది ఏం లేదు. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఇంకా 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. మీ అందరికీ చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు రాత్రి మొదలు ఎక్కడ ఉన్నా ఇప్పుడే సోదరులు చెప్పాను, ఒక వారం రోజులు మీ ఏ గూడలో కూడా మంచినీళ్ళ కానీ బోర్ నీళ్ళ సమస్య కానీ లేకుండా